వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లుగా తాజా పరిణామాలే చెప్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ క్రికెట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఆయనకి పర్సనల్గా క్రికెట్ ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పుడు దీన్నే అమరావతికి కూడా తీసుకొచ్చే ప్లాన్లు ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ సంస్థలతో సాన్నిహిత్యం పెంచుకోవటం, ప్రపంచ స్థాయి మ్యాచ్లు జరిగే ప్రదేశాలను సందర్శించడం, ఇలాంటి చర్యల ద్వారా రాష్ట్రంలోనే క్రికెట్ అభివృద్ధికి కొత్త అవకాశాలను కూడా అన్వేషిస్తున్నారు లోకేష్. మరి ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ACA స్టేడియానికి మంచి రోజులు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రధాన కేంద్రంగా మంగళగిరిలోని SCA క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించడం విశేషం. మరి ఈ విషయాన్ని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధృవీకరించారు. ACA కార్యదర్శిగా సానా సతీష్తో కలిసి మంగళగిరి స్టేడియాన్ని పరిశీలించారు ఆయన. ఈ ఏడాది జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 మొదటి మ్యాచ్ను మంగళగిరిలోని ACA స్టేడియంలో నిర్వహిస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. అయితే ఇది కేవలం ఒక లీగ్ మ్యాచ్ నిర్వహణకి మాత్రమే పరిమితం కాదు. భవిష్యత్తులో కూడా ఈ స్టేడియాన్ని పెద్ద స్థాయి క్రికెట్ కేంద్రంగా అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతోనే చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే మంగళగిరి స్టేడియంలో పలు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. క్రీడాకారుల కోసం అవసరమైన గదులు, వాళ్ళ శిక్షణ సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పుడైతే నిర్మాణాలు చేపట్టారు. దాదాపుగా 100 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. మరి రాబోయే రోజుల్లో దేశీయ స్థాయి మ్యాచ్లు, రంజీ ట్రోఫీ తరహా పోటీలు కూడా నిర్వహించేలా స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా ACA వర్గాలు చెబుతున్నాయి. ఇక మరొక వైపు అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం కూడా క్రీడా రంగానికి పెద్ద ప్రోత్సాహంగా భావిస్తున్నారు. ఇందులో ఇప్పటికే భారీ స్థాయిలో భూమిని కేటాయించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ స్పోర్ట్స్ క్లబ్ ద్వారా అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకొద్దామనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ క్రీడా సంస్థల సహకారంతో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాల్లో కూడా ఇటీవల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అసోసియేషన్ బాధ్యతలు చేపట్టగా మరొక ఎంపీ సానా సతీష్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలికి అధ్యక్షుడు జైషాతో కూడా లోకేష్ సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడైన జైషాతో తరచూ భేటీ అవుతున్నారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ఎట్లాంటి రిసోర్సెస్ కావాలి, మరి వాటికి సంబంధించిన అంశాలను కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ప్రముఖులతో కూడా రాష్ట్ర నాయకులు మమేకమవుతున్నారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ని ప్రత్యేకంగా కలుసుకోవటం కూడా ఈ నేపథ్యంలోనే జరిగింది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ప్రభుత్వం, క్రికెట్ అసోసియేషన్ కలిసి చర్యలు చేపడుతున్నాయి. మంగళగిరి ACA స్టేడియం అభివృద్ధి, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల నిర్వహణ, అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు వంటి చర్యలు రాష్ట్రాన్ని భవిష్యత్తులో ప్రముఖ క్రికెట్ కేంద్రంగా మార్చే దిశగా ముందుకెళ్తున్నాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మరి ఫస్ట్ మ్యాచ్ తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.